డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయింది. జూన్ 3వ తేదీన సీఎంగా డీకే ప్రమాణం స్వీకారం చేయనున్నారు. సీఎల్పీ భేటీలో ఎమ్మెల్యేలు డీకేను నాయకుడిగా ఎన్నుకున్నారు. ఈ క్రమంలో మాజీ సీఎం సిద్ధరామయ్య నూతన ప్రతిపాదన హైకమాండ్ ముందు ఉంచారు. ప్రభుత్వం పార్టీకి సమన్వయ కమిటీ వేయాలని ఆయన కోరారు. తనకే చైర్మన్ పదవి అప్పగించాలని సిద్ధరామయ్య ప్రతిపాదించారు. తేదీన ఆ రాష్ట్ర 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతుండటంతో దక్షిణాది రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రమాణ స్వీకార వేడుకను బెంగళూరులో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ప్రమాణ స్వీకార వేదికగా లోక్ భవన్లో గ్లాస్ హౌస్ లేదా చారిత్రాత్మక విధాన సౌత్ గ్రాండ్ స్టెప్స్ను కూడా ఎంపిక చేసే పనిలో ఉంది యంత్రాంగం. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ శ్రేణులు భారీగా తరలిరానున్నారు. పార్టీ సీనియర్ నేతలతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఈ వేడుకకు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యే అవకాశం ఉంది. డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయింది. జూన్ 3వ తేదీన సీఎంగా డీకే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎల్పీ భేటీలో ఎమ్మెల్యేలు డీకేను నాయకుడిగా ఎన్నుకున్నారు. ఈ క్రమంలో మాజీ సీఎం సిద్ధరామయ్య నూతన ప్రతిపాదన హైకమాండ్ ముందు ఉంచారు. ప్రభుత్వం పార్టీకి సమన్వయ కమిటీ వేయాలని ఆయన కోరారు. అదేవిధంగా తనకే చైర్మన్ పదవి అప్పగించాలని సిద్ధరామయ్య ప్రతిపాదించారు. ఇక జూన్ 3వ తేదీన ఆ రాష్ట్ర 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతుండడం దక్షిణాది రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రమాణ స్వీకార వేడుకను బెంగళూరులో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రమాణ స్వీకార వేదికగా లోక్ భవన్ గ్లాస్ హౌస్ లేదా చారిత్రాత్మక విధాన్ సౌత్ గ్రాండ్ స్టెప్స్ను ఎంపిక చేసే పనిలో ఉంది యంత్రాంగం. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ శ్రేణులు భారీగా తరలిరానున్నాయి. పార్టీ సీనియర్ నేతలతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఈ వేడుకకు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యే అవకాశం ఉంది.